వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టుకోవడం అంటే మనం కొత్తగా ఆయనకి గౌరవం కల్పించినట్టు ఏమీ కాదు. ఆ విగ్రహం పెట్టుకోవడం ద్వారా మన ప్రాంతానికి మనకి మరికొంత గౌరవాన్ని అలాగే ఒక ఇన్స్పిరేషన్ని ఈ ప్రాంతానికి అందించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే పెద్దలు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకెళ్ళారు. వారు చేసిన పనుల మూలాన వారు ఎంత నిజాయితీతో వ్యవహరించారో, ఎంత స్ఫూర్తి నింపారో దానిని బట్టే ఎక్కువ కాలం ప్రజల మనసుల్లో గుండెల్లో ఒక స్థానం ఉంటుంది. దానికి వంగవీటి రంగా గారి జీవితం ఒక నిదర్శనం. ఆయన 36 సంవత్సరాలు అవుతాం చనిపోయి. 36 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎన్నో గ్రామాల్లో వేలాది ప్రదేశాల్లో వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఈరోజు గుర్తు చేసుకుంటూ జరుపుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే వారు జీవించినంత కాలం ప్రజానాయకుడిగా, ఒక కార్మిక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేశారు. ఆయన అణగారిన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, దెబ్బతిన్న ప్రజలకి అండగా నిలబడ్డాడు. కాబట్టి చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత కూడా ఒక హీరోలాగా ఈరోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించాడు. ఆయన ఖచ్చితంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా, రంగా గారు బతికుండంగా ఆయన ఏ కులం అని ఎవరో మాట్లాడుకోలేదు. కానీ ఆయన ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాడు అంటే ఆయన అన్ని వర్గాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన పనిచేశారు. కాబట్టి అది సాధ్యపడింది. ఈరోజు సమాజం మొత్తం కూడా అన్ని వర్గాల పరంగా కానీ కులాల పరంగా కానీ విభజించి మనసులన్నీ కూడా చిన్న స్థాయికి వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది మహానుభావులు ఈ కులాలకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేస్తారు. వారిలో ఖచ్చితంగా రంగా గారు ఉంటారని చెప్పి నేను బలంగా నమ్ముతాను.